యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హోయబ్బో, దిగొచ్చాడు సుందరాంగుడు. మావయ్య అంట మావయ్య. వాడు వాడి ఫ్యామిలీ ఈ ఇంటి మీద పడి దున్నపోతులు తిన్నట్టు తింటున్నారే. ఒక పూట కాఫీ ఇవ్వకపోతే ఏవి చావళ్లే. చింతామణి, ఇదిగో తాగు. ఒక్క నిమిషం చింతామణి, ఆ కప్ ఒకసారి ఇలా ఇవ్వు. దేనికి? ఇప్పుడే, మళ్ళీ వెంటనే ఇచ్చేస్తాను. ఇవ్వు ఇవ్వు. ఇదిగో తీసుకో, తాగు. చూసారా కాంతమ్మ గారు, కాఫీ కప్పులో ఉమ్మింది. పోనీలే, ఇదొక తింగర్ది. దాని చేష్టలు నువ్వేం పట్టించుకోకు. నీకంతగా కాఫీ కావాలంటే లోపలికెళ్ళి పెట్టుకో పో. ఇది మా మావయ్య గారి కోసం. నేను పెట్టిన కాఫీ ఆయనే తాగాలి. కాదని ఏ గాడిద తాగాలని చూసినా ఇలాగే ఉమ్ముతాను. నేను తాగే కాఫీ కప్పులో ఉమ్ముతావా? చెప్తా నేను పని. అమ్మ నీలు, నీలు, కాఫీ తెమ్మన్నాను, తెచ్చినావమ్మా? నీలు, నీలు, చెప్తా. ఈ చింతామణితో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తా. అమ్మా నా కాళ్ళజోడు కనబడట్లేదు, కాసింత మాసంగా కనబడుతుంది. నా కాళ్ళజోడు ఎక్కడుందో కాస్తంత ఎతికి పెడతావా తల్లి? కళ్ళజోడు కావాలా? అవునమ్మా. నేను వెతికి పెట్టాలా? అవును తల్లి. ఎంత ధైర్యంగా ముసలాడా! అవతారం గారికి ఏకైక భార్యను పట్టుకొని ఈ ఇంటి పని మనిషికి చెప్పినట్టు పనులు చెప్తావా? నీ కళ్ళజోడు వెతకమని నా మీద ఆర్డర్లు వేస్తావా? అది కాదమ్మా నేను చెప్పేది. నీకిలా కాదురా, నీకిలా కాదు. తుడుస్తాను. మీకేం కాలేదు కదా మావయ్య గారు? కాళ్ళజోడు ఎతికి పెట్టమన్న పాపానికి నా మోకానికి ఆపి నీళ్ళు కొట్టిందమ్మా ఈ దుర్మార్గురాలు. చింత ఏంటి చింత? నా పేరు చింతామణి. చెప్తానని పని నిన్ను. నీ జుట్టు పట్టుకున్నావంటే తమది గుండు కదా అన్నయ్యా, అందుకే నీ పెళ్ళం జుట్టు పట్టుకున్నా. ఆయన మొహాన కాఫీ పోతావా? కాఫీ ఏమే? నీ తండ్రి వయసు ఉంటది, అలాంటిది మా నాన్న చిన్న పని చెప్తే చేయాల్సింది పోయి, కుదరదని చెప్పాల్సింది పోయి, ఆయన మొహాన కాఫీ పోతావా? నిన్ను వదిలిపెట్టే.
అదెవరనుకుంటున్నావు? నా తమ్ముడి భార్య, నాకు మరదలు. అలాంటి దాన్ని గౌరవ మర్యాదలు లేకుండా జుట్టు పట్టుకొని కొడతావా? నువ్వు బాగందా? ఈ గౌరవాలు మర్యాదలు మా నాన్న మొహాన కాఫీ కొట్టినప్పుడు ఏమైపోయాయి? అప్పుడు నీ నోరేమైంది? పడిపోయిందా? కరెక్ట్ గా చెప్పావమ్మా. ఈ సొట్ట మొహం దాంతో మాట్లాడి నాది సొట్ట మొహమా? ఇప్పటిదాకా కాదే, ఇప్పుడు నేను కొట్టే దెబ్బలకి నీ మొహానికి ఆటోమేటిక్ గా సొట్లాడిపోతాయి. ఇంకో పాలు మా వాళ్ళ జోలికి వచ్చావంటే ఏంటి? ఖచ్చితంగా సంపేసంగుతానత్తా. గుండనియా, నీ పెళ్ళమండ ఒకే ఒక్క కారణం తొక్కెత్తున్నాను. అసలు ఎంత ధైర్యం లేకపోతే మా నాన్న మొహం మీద కాఫీ కొడుతుంది. దీన్ని బరాబర్ కొడతాను. నా జోలికి వస్తే నీ మొహం మీద ఏంటి, మీ అమ్మ మొహం మీద కూడా కొడతాను. నిన్ను వదిలిపెట్టే, నిన్ను వదిలిపెట్టు. సావే. కోకిలమ్మ, ఏంటిది? అమ్మా, అత్తయ్యని చిట్టమ్మని ఆపడం కాదమ్మా, ముందు ఆ చింతామణిని ఇంటి నుంచి బయటికి పంపించేసాయి. చూసావా అవతారం? నన్ను ఇంటి నుంచి బయటికి గంటేయమంటున్నాడు మీ అల్లుడు. అవును, నీలాంటి మంచి మర్యాద లేని మనుషులు ఈ ఇంట్లో ఉండడానికే వీల్లేదు. అమ్మ, నీకే చెప్పేది, మావయ్యని ఆవిని ఇంటి నుంచి బయటికి పంపించేసాయి. పంపించేయమ్మా. ఎందుకు పంపించాలరా? ఎందుకంటే ఈ ఇల్లేం వాళ్ళది కాదు, ఈ ఆస్తులేం వాళ్ళవి కావు. నీ తమ్ముడు అన్న ఒకే ఒక కారణంతో మావయ్యని ఇన్నాళ్ళు భరించాం. ఇలాంటి అడ్డమైన వాళ్ళందరినీ భరించడం ఇక మా వల్ల కాదమ్మా. అందుకే పంపించేసాయి. అయితే ఇలాంటి అడ్డమైన వాళ్ళని భరించడం నా వల్ల కూడా కాదు. ఏటికంతమంతా ఏటి బాగుతున్నావా? అవును, నా తమ్ముడు వాడి పెళ్ళాం పరాయి వాళ్ళైతే నా ఇంటికి మీ నాన్న మీ అమ్మ, ఆఖరికి నా కూతురు కడుపున పుట్టిన నా మనవడు కూడా పరాయి వాడే. అందరూ కట్టగట్టుకొని బయటికెళ్ళండి, అప్పుడు వాళ్ళని కూడా బయటికి పంపిస్తా. ఏటి మాట్లాడుతున్నావత్తా? మా నాన్నకి మా అమ్మకి ఈ డబుల్ బాజీదాంతో పోలిక. ఏయ్, ఎవరే దగుల్బాజీ? ఇది నా ఇల్లు. ఇంకేమైనా పనులు చెప్తే ఇలాగే మొహం మీద కొడతా. ఇష్టమైతే ఇంట్లో ఉండండి, కష్టమైతే బయటికి పోండి. మాట చెప్పడానికి నువ్వెవరివే? నీకేం హక్కుంది? దానికి అన్ని హక్కులు నేనిచ్చాను. ఈ ఇంట్లో నాకెంత హక్కుందో దానికి అంతే హక్కుంది. అది కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. దానికి చిరాకొచ్చి మొహాన్న కాఫీ కొడితే కొట్టించుకోవాలి. ఎందుకంటే అది నా మనిషి, నా మనిషి. అలాగా? అయితే ఒక్క నిమిషం వస్తా. ఇప్పుడే వస్తాను.
నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు? ఏయ్ అయ్యో చూసారా కాంతమ్మ గారు, నా మొహాన కూల్ డ్రింక్ కొట్టిందండి. చిటి నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చటి కందమత్త, ఈ చింతామణి నీ మనిషి కాబట్టి ఏవైనా చేయొచ్చని చెప్పావు కదా. మేం కూడా నీ మనుషులమే కదా, అప్పుడు మేం కూడా నచ్చినట్టు చేసుకోవచ్చు కదా. అది మా నాన్న మొహాన కాఫీ కొట్టడం తప్పు కాకపోతే ఇప్పుడు దాని మొహాన నేను కూల్ డ్రింక్ కొట్టడం కూడా ఎలా తప్పుతుంది కాంతమత్త? ఏయ్ ఏయ్, నోర్మై! పిత్త పరకల మొహందానా కాంతమత్త, అది నీ తమ్ముడి పెళ్ళాం, నేను నీ కొడుకు పెళ్ళాను. అన్నిటికంటే ముఖ్యంగా కాకినాడ కాంతమ్మ కోడలు. ఈ ఇంటి మీద సర్వ హక్కులు అధికారాలు దానికంటే 100 రెట్లు నాకే ఎక్కువ ఉంటాయి. ఇక నుంచి నేను కూడా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అది భరించగలిగే ఓపిక ఓర్పు ఉంటేనే దీన్ని కొంపలా ఉండమని చెప్పు. లేదంటే పెట్టబెడ సర్దుకొని దాని మొగుణ్ణి ఇంట్లో నుంచి బయటికి పొమ్మ చెప్పు. ఇది నేను మిఠాయి కొట్టు చిట్టమిలా చెప్పట్లేదు. ఈ ఇంటి వారసుడు రవిచంద్ర పెళ్ళంగా చెప్తున్నాను. ఇదే ఫైనల్, గుర్తెట్టుకో. పదనన్న. చింతామణి ఏడవకు, చింతామణి ఏడవకు, నేనున్నాను కదా, ఏడవకు. అయ్యో భగవంతుడా, ఆఫ్టర్ ఆల్ స్వీట్లు అమ్ముకునేది నన్ను అవమానిస్తుందా? ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను. చింతమణికి బాగా బుద్ధి చెప్పావు. ఇంకోసారి అత్తయ్య గారి జోలికి రావాలన్నా మామయ్య గారి జోలికి రావాలన్నా భయంతో వణికి చావాలి. లేకపోతే మా నాన్న మొహం మీదే కాఫీ కొడుతుందా? మనకి బంధువని వదిలేశాను, లేదంటే రాబందులాగా దాని మీద పడి పీక నొక్కేస్తుందాన్ని. ఏటమను అనేదే? చిట్టి, అత్తయ్య గారు ఏమంటున్నారు? మేము ఇంట్లో ఉన్నంత కాలం ఆ చింతామణి కావాలని గొడవ పెడతా ఉంటది. నేను మీ నాన్న మన ఇంటికి వెళ్ళిపోతానులే అంటుంది బావా. దానికి భయపడి మీరు వెళ్ళిపోవడం ఏంటత్తయ్య? అత్త మావలంటే అమ్మా నాన్నలతో సమానం అంటారు. మా అమ్మా నాన్నలకి ఈ ఇంట్లో ఉండడానికి ఎంత హక్కు అధికారాలైతే ఉన్నాయో మీకు కూడా ఈ ఇంట్లో ఉండడానికి అంతే హక్కు అధికారాలు ఉన్నాయి. మిమ్మల్ని ఎవరైనా కాదు అంటే మీతో పాటుగా నేను కూడా బట్టలు సర్దుకొని వచ్చేస్తాను. మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు, కానీ మీరు బాధపడుతున్నారని మాత్రం అర్థమైంది అత్తయ్య. వదినా, నువ్వు మా బంగారు తల్లివి, నువ్వు మా ఇంటి కోడలుగా రావటం మా అదృష్టం అంటుంది మా అమ్మ. నేను దొరకడం మీ అదృష్టం కాదు చిట్టమ్మ. మీలాంటి మంచి కుటుంబానికి కోడలవ్వటం నా అదృష్టం. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ కాంతమ్మకి కూతుర్లా పుట్టాను. ఏ జన్మలో పుణ్యం చేశానో కానీ మీ కుటుంబానికి కోడలనయ్యాను. ఈ ఇంటికి ఎట్లాంటి కోళ్ళు వస్తాదో అని ఎంతో భయపడ్డానమ్మా. కానీ కూతురు లాంటి కోళ్ళు వస్తుందని అస్సలు ఊహించలేదు. నిజంగా నీలాంటి కోళ్ళు దొరకడం మేము చేసుకున్న అదృష్టం అమ్మా. చిట్టమ్మా, మనం అర్జెంటుగా ఆ చింతామణి నిజస్వరూపం మా అమ్మకి తెలిసేలా చేయాలి. అవును బాబా, ఆ చింతమని వీధి వీధి తిరిగి డాన్సులు సెత్తదని, ఆ వచ్చిన డబ్బులతో ఏ చెట్టు కింద బతుకుతుందని మీ అమ్మకి తెలిసేటట్టు చేయాలి. లేదంటే ఆ దేశీ బిస్కెట్లకి మీ అమ్మ తోవ కూపుతూ దాన్ని ఎత్తి నెట్టుకొని తిరుగుతుంది. చాలే ఆపవే.
అది జిత్తులు మారిన అక్క. దాని బండారం బయట పెట్టడం అంత ఈజీ అనుకుంటున్నావేటే? మీరు చెప్పింది కరెక్టే మావయ్య. ఆ చింతామణి నిజస్వరూపం బయట పెట్టడం కష్టం కావచ్చేమో గాని అసాధ్యం మాత్రం కాదు. అవునన్నా, దాన్ని ఇలాగే ఒగ్గెత్తే ఈ రోజు నీ మొహాన కాఫీ కొట్టింది, రేపు నా మొహాన కాఫీ కొట్టింది. సాధ్యమైనంత త్వరగా దాన్ని ఈ ఇంటి నుంచి గెంటేయాలి. లేదంటే కాంతమ్మత్తని మోసం చేసి ఆస్తి మొత్తం రాయించేసుకుంటది. అవును చిట్టమ్మ, నాకు అదే టెన్షన్గా ఉంది. అమ్మేమో తన వలలో పడి తను ఏం చెప్పినా చేసేలాగుంది. గుండు మావయ్య చింతమని కలిసి మా అమ్మని చీట్ చేశారంటే మనందరం వీధి పాలైపోతాం. ఈ చిట్టముండగా అంత దూరం రాణిస్తుందా బావా? సాధ్యమైనంత త్వరగా దాని బతికేటో కాంతమత్తకి అర్థమయ్యేటట్టు చేస్తాను. కాంతమత్త చేతుల మీదుగానే దాన్ని మెడట్టుకొని బయటికి గంటేలా చేస్తాను. అలా గనక సేకపోతే నా పేరు చిట్టమే కాదు. సూపర్ చిట్టి. ఆ చింతామణి మావయ్య గారి మొహన కాఫీ కొట్టి ఇంటిల్లిపాదిని భయభ్రాంతులకు గురిచేసి మనంతట మనమే ఇల్లు వదిలిపెట్టి పోయేలా చేయాలనుకుంది. దాని ప్లాను సేమ్ టు సేమ్ రివర్స్ చేద్దాం. మనం పెట్టే టార్చర్ భరించలేక ఆ చింతామణి మన ఇల్లు వదిలిపెట్టి పారిపోయేలా చేద్దాం. కరెక్ట్ గా చెప్పవదునా. అది ఎలాగైతే మనల్ని భయపెట్టాలని చూసిందో రేపటి నుంచి మనము దాన్ని అలాగే భయపెడదాము. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దానికి సుక్కలు చూపడదాం. ఇల్లు వదిలి పారిపోయేలా చేద్దాం. నేను కూడా రెడీ అమ్మా. నేనెప్పుడూ రెడీ అత్తయ్యా. ఇక చూడు, రేపటి నుంచి నీ కోడల్లో విశ్వరూపాన్ని చూస్తావు. సరే చిట్టి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. లతాని తీసుకెళ్లి దింపాలి. బయలుదేరదాం పదండి. సారీ సెల్లి, అనుకోకుండా ఇక్కడికి రావడం వల్ల మీ అత్తారింటికి వెళ్ళడం ఆలస్యమైంది. పర్వాలేదక్క, ఓ గంట ఆలస్యమైతే కొంపలే మునిగిపోలే. సమయానికి మనం ఇక్కడికి రావడం వల్ల ఆ చింత మనకి బుద్ధొచ్చింది. లేదంటే ఇంకెన్ని అరాచకాలు చేసేదో ఏంటో. దాని సంగతి నేను చూసుకుంటానులే. అమ్మా బయలుదేరదామా? పదండి. నేను నిన్ను చూసి ప్రేమించలేదు. మీ అక్క కాకినాడ కాంతమ్మ గారని తెలిసి ప్రేమించాను. ఈ దేవతని ఇంటికి కోడలుగా వస్తే నా జన్మ ధన్యమైపోతుందని వచ్చాను. ఆ దేవత దగ్గర భక్తురాల్లో బ్రతుకుదామని వచ్చాను. ఇప్పుడు ఏటైపోయిందనే అట్టగెడుతున్నావు? ఇంకా ఏం జరగాలి? ఒకసారి నా మొహం చూడు. ఆ చిట్టమ్మ నా మొహాన కూల్ డ్రింక్ ఎలా కొట్టిందో. చింతామణి, దాని పొగరు సంగతి తెలుసు కదా. నువ్వు వాళ్ళ నాన్న మొహం మీద కాఫీ కొట్టావని అది నీ మొహం మీద కాఫీ కొట్టింది, అంతే. అంతే అని అంత సింపుల్ గా అంటారేంటండి? మీరెవరు? నా దేవత అవునా కాదా? అవునవును, దేవతనే నేను. మరలాంటప్పుడు నా మొహాన చిట్టెమ్మ కూల్ డ్రింక్ కొట్టి నన్ను అవమానించినప్పుడు ఆ చిట్టెమ్మనో కనీసం వాళ్ళ అమ్మనో నాన్ననో బయటికి పంపించొచ్చు కదమ్మా. అయినా ఇంకా ఈ ఇంట్లో ఉంచారే. ఏం చేయమంటావే? అంతా నా కర్మ. అసలు ఆ కూల్ డ్రింక్ తీసిచ్చిందే నా కూతురు. పైగా వాళ్ళ నాన్న మొహం మీద కాఫీ కొట్టావని ఫోన్ చేసి చెప్పిందే నా కూతురు. వీటన్నింటికీ కారణం నా కూతురైనప్పుడు నేను మాత్రం వాళ్ళ మీద యాక్షన్ ఎలా తీసుకోగలను చెప్పు? అంటే మీ కూతురు ఇంట్లో ఉన్నంత వరకు ఆ చిట్టెమ్మ ఫ్యామిలీ మీద యాక్షన్ తీసుకోలేరా అండి? తీసుకోలేను. ఎంత కాదనుకున్నా అది నా కూతురు. దాన్ని నేను కొట్టలేను, తిట్టలేను. గట్టిగా మాట్లాడితే అదే నన్ను తిడుతుంది. ఇప్పుడు అర్థమైందండి మీ బలహీనత ఏంటో. బలహీనత? అవునండి. తల్లిగా కూతురు మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ అది బలహీనతగా మాత్రం మారకూడదండి. అవునక్క, అన్ని చోట్ల అందరి దగ్గర ఎంతో గట్టిగా నిలబడి నువ్వు మన నీలాంబర్ దగ్గర మాత్రం తొస్సుమని మెత్తపడిపోతున్నావక్క. దాన్ని అలుసుగా తీసుకుని అది అంతగా రెచ్చిపోతుంది. అవునా? అవునండి కాంతమ్మ గారు, నిజంగా చిట్టమ్మ వాళ్ళు ఆ ఫ్యామిలీ ఉత్త పిరికోళ్ళండి.
మీ కూతురు సపోర్ట్ ఉందన్న ధైర్యంతోనే వాళ్ళలా రెచ్చిపోతున్నారండి. అంతేం లేదు. నా కూతురి సపోర్టే కాదు, ఎవ్వరి సపోర్ట్ లేకపోయినా ఆ చిట్టెమ్మ అలాగే తొడగొడుతుంది. ఎదుటి వాళ్ళని చిత్తుగా పడగొడుతుంది. అయ్యయ్యో, మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు కాంతమ్మ గారు. మీ నీలాంబరి సపోర్ట్ గనక వాళ్ళకి లేకపోతే ఆ సిట్టమ్మ ఫ్యామిలీ ఈ ఇంట్లో ఒక్క రోజు కూడా ఉండలేరండి. నమ్మండి. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలవు? అవునక్క, మనం ఏదో పనులు చేసినా సిట్టెమ్మకు ముందుగా ఉప్పందించేది మన నీలాంబరే కదా. మన నీలాంబరే మన సమాచారం మొత్తం సిట్టెమ్మకు అందించకపోతే మన ప్లాన్ని సిట్టెమ్మ పసిగట్టలేదు, మనల్ని ఎదురు దెబ్బ తీయలేదు. అవునంటావా కాదంటావా?